హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి వెళ్తున్నాం. క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉన్నది. ఇవైతే ఎదుర్కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ అన్ని దేవతల దర్శనాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే మేకుంది కదా, అమ్మవారికి మొక్కున్నాం. వాళ్ళకి మొక్కున్నది కొంచెం మేక దగ్గరికి వెళ్ళి చూడాలి. అయితే పైన మీకు బాగుంది కదా. కట్టేవాటికి వదిలిపెట్టాను. అసలు క్యాప్చర్ కావాలి. ఇక్కడ నాకు గెలిచేది మాత్రం మిస్ అయింది. వెహికల్స్ వచ్చేటప్పుడే మనల్ని అడుగుతారు. మాకైతే 900 ప్రైజ్ అన్నారు. ఇక మా బాగున్నాడు కాబట్టి ఆయన మాట్లాడి 600కే ఓకే చేసిండు. కానీ ఫుల్ సీజనింగ్ టైంలో మాత్రం 1000 మాత్రం తక్కువ లేదంట అక్కడ. ఇక్కడికి వచ్చి అడవి మధ్యలో ఇట్లా మన దేవతల దగ్గరికి వచ్చి కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది. ఇప్పుడైతే మాకు మటన్ కర్రీ అయితే మా అమ్మ ఉన్ను మా చెల్లె ఇద్దరు ప్రిపేర్ చేస్తుర్రు. ఇక వండిన తర్వాత చూద్దాం ఎట్లుంటుందో. ఐటమ్స్ అవి పిల్ల అది అయిందా కొంచెం
మాకు వంట ఇంకా ప్రిపేర్ కావాలి. వీళ్ళు వచ్చి మాకు ఇన్ని డబ్బులు వీళ్ళు అంటారు. డబ్బులు కావాలట వాళ్ళకు. చిల్లర అస్సలు పోతున్నారు. ఇక ప్రశాంతంగా ఫుడ్కి రెడీ అయినాం అందరం కూర్చొని. ఫస్ట్ అయితే మా వాళ్ళు తిన్న తర్వాత మాది, ఎందుకంటే మాది వేరే లెవెల్ ఉంటుంది కొంచెం పార్టీ. చిలకల గుట్ట. మనం చిలుకల గుట్ట ఇది చూసేది ఇక్కడ నుంచి ఫస్ట్ ఘట్టం స్టార్ట్ అవుతుంది మనకు. ఇక మెయిన్ అయితే పిల్లలకి అయితే షాపింగ్ కదా, షాపింగ్ టైం. మా నందుకైతే బాగా నచ్చింది అది. వీడైతే ఇంకేదో చూస్తుండ అక్కడ. మంచిగా ఆడుకుంటున్నాడు మా నందు. మా మేనకోడలకి అయితే డ్యాన్స్ నేర్పిస్తుంది చూడు, డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడే. ఇక షాపింగ్ చేయాలి కదా, అక్కడ మంచి లేవని ఇక్కడ తీసుకుందామని వచ్చింది మా వాళ్ళు. ఏమేమి తీసుకుంటారో చూద్దాం. వీడైతే గన్స్ తీసుకున్నాడు.